లో ఈ నల్లమల సాగర్ లేదంటే గనక అంతకుముందు బనకచర్లకి డీపీఆర్ డబ్బులు ఇచ్చారు. ఆ డీపీఆర్ తీసుకుని వెళ్తే వద్దు పొమ్మంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత నల్లమల కెనాల్ వరకు అని చెప్పేసి నల్లమల కాలువ అన్నటువంటి పాయింట్ వరకు అంటూ అదొక డీపీఆర్ తయారు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంటే అది చేయడానికి వీల్లేదు, అనుమతి లేకుండా డీపీఆర్ చేయడానికి వీల్లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టు దాని మీద విచారణ చేస్తోంది చూసాం. అయితే ఇప్పుడు అదే అంశం డీపీఆర్ అన్నటువంటిది అనుమతి లేకుండా డీపీఆర్ అమలు చేయడానికి వీల్లేదంటూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది కృష్ణా బోర్డు. సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి, ఎపెక్స్ కౌన్సిల్ నుంచి ఎటువంటి ఆమోదాలు అనుమతులు లేకుండా తెలంగాణ పలు ప్రాజెక్టులకి డీపీఆర్లను తయారు చేస్తోందని, అదే సమయంలో ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుతోందంటూ కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డు మంగళవారం లేఖ రాసింది. గత నెల 8వ తేదీన తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదు చేసింది. ఈ సమాచారం తెలంగాణకు బోర్డు పంపించి వివరణ ఇవ్వాలని సూచించిన ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. 2014 ఏర్పడిన బోర్డును ఉన్న అధికారాల ప్రకారం 2014 జూన్ 2వ తేదీకి ముందు పూర్తయిన లేదా నిర్మాణాలు చేపట్టిన ప్రాజెక్టుల కేటాయింపులు, నీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల ప్రభావం వాటిపై ఉంటుందా లేదా అని పరిశీలించాల్సి ఉంటుంది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 తీర్పు వెలువడే వరకు మొదటి ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులే అమల్లో ఉంటాయి. కృష్ణా గోదావరి నదుల మీద ఏపీ తెలంగాణ చేపట్టిన 34 ప్రాజెక్టులు, తెలంగాణకు చెందినటువంటి 2 ప్రాజెక్టులకు మాత్రమే హైడ్రాలజీ అంతరాష్ట్ర క్లియరెన్స్లు ఉన్నాయి. మరో 2 ప్రాజెక్టులు పునర్విభజన చట్టం కింద పేర్కొనే జాబితాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల ప్రాజెక్టుల విషయంలో కృష్ణా గోదావరి బోర్డులు తెలంగాణ, ఏపీలను ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల వివరాలు చెప్పాలని కోరుతూనే ఉన్నాయి. 2 రాష్ట్రాల నుంచి కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా కృష్ణా బోర్డుకి డీపీఆర్లు రాలేదు. ట్రిబ్యునల్ 2 విచారణ కొనసాగుతూ ఉండగా ఇంకా నీటి కేటాయింపులు పూర్తి కానుందని డీపీఆర్లు ఏమైనా అందినా వాటిని పరిశీలించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై బోర్డు ఎలా ముందుకు వెళ్లాలని దానిపై కేంద్ర జల సంఘం తగు సూచనలు చేయాలంటూ లేఖలో కృష్ణా బోర్డు పేర్కొంది. తద్వారా వాళ్ళ ప్రాజెక్టులన్నీ ఆపాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చిందనమాట.